అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూచినప్పుడు ఆయన బహుగా దూషింపబడి ఉన్నాడు. ఆయన ముఖముపై వెంట్రుకలను పెరికివేసి ఉన్నారు. ఆయన వీపుపై కొట్టి ఉన్నారు. ఆయన ముఖము కప్పివేసి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచింపుమని చెప్పి ఇంకా అనేక దూషణ వచనములాడిరి అని వాక్యము సెలవిస్తుంది. అయినప్పటికీ ఆయన బదులు పలుకలేదు. నీవు నిజముగా క్రీస్తువైతే సిలువ మీద నుంచి దిగిరమ్మని అపహాస్యము చేసి ఉన్నారు. నీవు రాజులకి రాజువు కదా, నిన్ను నీవు రక్షించుకోలేదా అని మాటలాడడము మనము చూస్తాం. వారు ఎన్ని మాటలు అన్నప్పటికీ దేవాతి దేవుడు వారి మాటలను పట్టించుకోలేదు. అలాగుననే వారిని ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. తన్ను తాను సమర్థించుకోవడానికి ఆయన చూడలేదు. కానీ న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవా, నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించుము, నీ చిత్తమే జరిగించుమని ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. కానీ తండ్రి చిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవుల నిమిత్తమై మరణించవలసి ఉన్నది. ఆయన పరిశుద్ధ రక్తము చిందింపబడవలసి ఉంది. ఎందుకనగా పరిశుద్ధ రక్తము ద్వారానే పాపములకు క్షమాపణ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మౌనముగా తాను బదులు ఏ మాట కూడా పలుకలేదు. ఆయనను ప్రధాన యాజకుడు అడిగినప్పుడు, అలాగే న్యాయపీఠము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పిలాతు ఆయనని ప్రశ్నలు వేసినప్పుడు కూడా ఆయన మౌనముగా ఉన్నాడు. వాక్యంలో మనము చూచినప్పుడు ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు, అలాగే శోధింపబడ్డాడు. కానీ ఏమీ కూడా మాట్లాడకుండా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. మనము కూడా ఈ లోకములో ఎన్నో శ్రమలు మనకి ఉంటాయి. కానీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనములో మనము చూచినప్పుడు ఇక్కడ వాక్యములో ఇలాగూ రాయబడి ఉంది, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ లోకంలో మనకి కూడా శ్రమలు ఉంటాయి. అనేకులు దేవుడిని ఎలాగైతే దూషించారో మనని దూషించేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు. కానీ మరి వాక్యంలో మనము చూచినప్పుడు చివరి వరకు ఓర్పుతో సహనముతో ఉన్నవారు, అలాగే దేవునికి అప్పగించుకున్న వారికి దేవాతి దేవుడు జీవ కిరీటాన్ని దయచేస్తానని వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మన శ్రమ ఎలాంటిది అయినప్పటికీ, మన శోధన ఎలాంటిది అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానము చేసి ఉన్నారు, మనకు సహాయము చేస్తానని. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా నిమిత్తమై రక్షకుడిగా దిగివచ్చి మా పాపాలని భరించిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు. అవును తండ్రి, దేవా, నీవు అంతగా దూషింపబడినప్పటికీ బదులు పలకలేదు. న్యాయము తీర్చే తండ్రికి మీరు సమర్పించుకొని ఉన్నారు. అలాగునే తండ్రి, ఈ లోకములో ఎన్ని శ్రమలున్నప్పటికీ కష్టాలున్నప్పటికీ తండ్రి, మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా భారమంతా మీ మీద మోపినప్పుడు దేవా, మీరు కార్యము చేసే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయమున తండ్రి మేము ప్రార్థన చేయుచున్నాం. అట్టి శ్రమలో ఉన్న వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. దేవా, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.